జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈవిడేంటి ఇక్కడుంది? అంటే వీళ్ళు ఏకంగా పూజ దగ్గరే నిజం బయట పెట్టిస్తారన్నమాట. చైత్ర, విరాజ్, ఇదే కదా మీ నమ్మకం? ఎలాగైనా ఈవిడ నిజం చెప్పకుండా చేయాలి. చేస్తాను. మేడం, నా కొడుకు ప్రాణాలకేం కాదు కదా? ఇక్కడ నువ్వు నిజం చెప్తే అక్కడ నీ కొడుక్కి ఏమీ కాదని రాథోడ్ సార్ చెప్పారు కదా. ఆయన మాటిస్తే తప్పరు. నాగవల్లి, ఏంటిదంతా? అసలేం జరుగుతుంది ఇక్కడ? మేడం, మీరు అది అడగాల్సిందే నేను. మా ఇంట్లో ఒకవైపు పూజ జరుగుతుంటే ఇక్కడ ఈ గదిలో సీక్రెట్ గా ఏం జరుగుతుంది? ఏం నాగవల్లి, ఏంటిదంతా? మేడం, విరాజ్ సార్ గారే మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం మేడం. ఏ విషయం ఏంటో నేను విరాజ్ని అడిగి తెలుసుకుంటాను. వెళ్ళి విరాజ్ని పిలుచుకొని రండి. ఎవరెవరో రావడానికి పోవడానికి ఇది ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే బస్ స్టాండ్ అనుకుంటున్నారా? మేడం, ముఖ్యమైన విషయం చెప్తున్నాను కదా, ఏదేదో అంటారేంటి? ఎవరో ఏంటో తెలియకుండానే మీ ఇంట్లో ఈ గదిలో ఉంటామా? ఎలా ఉన్నారో ఎందుకున్నారో అన్నీ క్లియర్గా తెలుసుకోవాలనే కదా. వెళ్ళి విరాజ్ని ఇక్కడికి తీసుకురండి. పిలుచుకొస్తాను, వెయిట్ చేయండి. ఏయ్ నాగవల్లి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎవరో ఏదో భయపడి ఆ సీతారత్నం పతివ్రత అని చెప్పడానికి వచ్చావా? తప్పలేదు. ఏంటి తప్పలేదు? మహాసముద్రం ఇది మురుగుంట్లో పడి చచ్చినట్టు ఇంత చేసి ఇలాగా? అసలు ఇదంతా చేస్తుందెవరో తెలుసా? విరాజ్. ఎవరు చేస్తే ఏంటి? అక్కడ నా కొడుకు ప్రాణాలు ఆ రూడ్ రాథోడ్ చేతిలో ఉన్నాయి. నేనేం చేయలేను. అందుకే నిజం చెప్పడానికి ఒప్పుకున్నాను. రూడ్ రాథోడా? వాడెవడు? వాడొక రాక్షసుడు, మృగం. ఎమోషన్స్, సెంటిమెంట్స్ లాంటివి ఇవన్నీ ఏమీ తెలియని ఒక పోలీస్ ఆఫీసర్. వాడి దృష్టిలో ప్రాణానికి అసలు విలువే లేదు. అలాంటి వాడి చేతిలో ఇప్పుడు నా కొడుకు చావుతో పోరాడుతున్నాడు. ఇక్కడ నిజం చెప్పకపోతే అక్కడ నా బిడ్డని ప్రాణాలతో ఉంచడు. వాడేంటో నాకు తెలుసు. అంతెందుకు, ఆడదాన్ననే జాలి ఇసుమంతైనా లేకుండా చిత్రవద చేసి నరకం చూపించాడు. ఆఖరికి నా పగ ప్రతీకారం కన్నా ప్రాణాలతో మిగిలిండడమే నాకు ముఖ్యమనే స్థితికి తీసుకొచ్చాడు. ఓ, అయితే నిజం చెప్పే తీరుతాను అని అంటావు, అంతేనా? అంతే. నాకిప్పుడు వేరే దారే లేదు. ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఏంటి విరాజ్ ఇదంతా? చెప్పాను కదా అత్తయ్య, నాగవల్లితో నిజం చెప్పించి మీ అందరి కళ్ళు తెరిపిస్తానని. అదే ఇది. అత్తయ్య, ఇంక చాలు. చైత్రని నన్ను వేరు చేయడానికి మీరు చేస్తున్న పిచ్చి ప్రయత్నాలు ఇకనైనా మానుకోండి. ఎందుకంటే మీరు ఏ సీతారత్నం గారి పేరుని అడ్డు పెట్టుకుని మమ్మల్ని విడగొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నారో ఆ సీతారత్నం గారి గురించే అందరికీ నిజం తెలియబోతోంది. అర్థమైంది కదా అత్తయ్య? ఇక మీ నోరు మెదపకుండా ఉండండి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో అనవసరంగా మీరు నోరు జారిన ఆ మాటలు 10 మందితో చీకొట్టించుకునేవి అవుతాయి. ఇన్స్పెక్టర్ గారు, ఈవిని వ్రతం దగ్గరికి తీసుకుని రండి. వ్రతం పూర్తవగానే నిజం చెప్పిద్దాం. ఓకే సార్. తీసుకురండి. ఓకే సార్. రా. అంటే నాగవల్లి
చెప్పే నిజంతో అంతా ముగిసిపోతుందా? ఆ సీతారత్నం గొప్పదైపోతుందా? చైత్ర ఈ ఇంటి కోడలిగా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుందా? అమ్మా, నీకు విరాజ్ వెళ్ళిన ప్లేస్ని ట్రాక్ చేసి లొకేషన్ పంపించానమ్మా. ఇప్పుడు ఎందుకురా ఇదంతా? ఇప్పుడు ఇక్కడ అంతా సర్వనాశనం అయిపోయింది. విరాజ్ ఎక్కడికెళ్ళాడో ఇప్పుడు తెలుసుకొని ఏం చేయను? నాగవల్లి నిజం కూడా చెప్పేస్తోంది. ఇంకేముంది? పెట్టే ఫోన్. అమ్మా, వ్రత కార్యక్రమంలో చివరిగా అమ్మవారికి మంగళహారతి సమర్పించుకోవాలి. అమ్మవారికి మంగళహారతి ఇవ్వండమ్మా. ఏ స్మైలీ, మంగళహారతి ఇవ్వాలిరా. రా స్మైలీ, రా. స్మైలీ లే. స్మైలీ కుదురుగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.